తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి చాలా దారుణంగా వ్యవహరించిన ఘటన జరిగింది. శిరీష అనే మహిళ చెట్టుకి ఏ విధంగా కట్టేశారో ఇక్కడ మీరు ఫోటో కూడా చూడొచ్చు. వారి కుమారుడు ఉన్నాడు పక్కనే. మునికన్నప్ప అనే వ్యక్తి 80,000 రూపాయలు అప్పిచ్చాడు వీళ్ళకి. అప్పు తీర్చలేదని చెప్పి జుట్టు పట్టుకుని ఈ మహిళను ఈడ్చుకుంటూ వచ్చి ఒక చెట్టుకు కట్టేసి చాలా దారుణంగా అమానుషంగా ప్రవర్తించిన పరిస్థితి. రాష్ట్రం మొత్తం కూడా ఈ వ్యవహారం సంచలనమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పెషల్గా దీని మీద స్టోరీలు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో మహిళల పరిస్థితి ఇది అంటూ వార్తలు వార్చేశారు. నిజంగా ఇలాంటి ఘటనలు రాష్ట్రం మొత్తం మీద ఏదో ఒక సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. క్రైమ్ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. అమానుష ఘటనలు, వింత బిహేవియరు, దారుణంగా మహిళల మీద దాడులు చేయడం రాష్ట్రం మొత్తం మీద జరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ కుప్పంలో జరిగింది. ఒక దుర్మార్గుడు మునికన్నప్ప అనే వ్యక్తి 80,000 రూపాయలు ఇచ్చాడండి ఈ ఫ్యామిలీకి. ఇతను హస్బెండ్కి, శిరీష హస్బెండ్కి ఇచ్చాడు. వాడు ఆ 80,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడో తెలియదు. మా హస్బెండే కనిపించట్లేదు, అతను రాగానే మీ డబ్బు ఏర్పాటు చేస్తాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని చెప్పినా కానీ అతను వినిపించుకోలే. కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళింది ఆమె. మళ్ళీ నారాయణపురం గ్రామానికి వచ్చిన తర్వాత జుట్టు పట్టుకొని నా డబ్బులు ఎగ్గొట్టడం కోసం మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి రోడ్డు మీద అందరూ చూస్తుండగా మహిళను కూడా చూడకుండా చాలా దుర్మార్గంగా అమానుషంగా ప్రవర్తించాడు ఆ దుష్టుడు మునికన్నప్ప అనే వ్యక్తి. రాష్ట్రం మొత్తం మీద ఇట్లాంటి వాళ్ళు అక్కడక్కడ తయారవుతారండి. అదే వాడు చేసిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంది. ఇది ఇట్లా మాట్లాడే పరిస్థితి ఉందా? కాబట్టి ఇలాంటి దుర్మార్గులు మునికన్నప్ప అనే వ్యక్తిని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. పాపం చిన్న బాబు స్కూల్ బ్యాగ్తో ఉన్నాడు, కూర్చొని దిగాలుగా ఉన్నాడు. వాళ్ళ అమ్మను కట్టేస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. ఇక ఏమీ చేయలేకపోతుందేమి, ఎందుకంటే అంత దారుణంగా అక్కడ ప్రవర్తిస్తుంటే ఎవరో అడ్డుకోవడానికి కూడా ముందుకు పోట్ల. ఇది మొత్తం వైరల్ అయిందండి. ఆల్రెడీ ఒక వీడియో తీశారు. నిన్న మొత్తం కూడా వైరల్ అయ్యేసరికి హోంమంత్రి అనిత గారు స్పందించారు. తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ లీడర్స్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు, వీడియో కాల్ చేశారు, మాట్లాడారు. ఏంటమ్మా ఏం జరిగింది, అసలు ఏంటి విషయం అని చెప్పి తెలుసుకున్నారు. మునికన్నప్ప గురించి చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. మహిళల మీద ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తికి కఠినంగా శిక్ష విధించాల్సిందే. చాలా కఠినమైన శిక్షణలు అతని మీద పెట్టండి. 80,000 రూపాయలు అప్పు తీసుకుంటే తీర్చరా? మహిళని రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకుని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని చెప్పి అధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి అతనికి జైలు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళతో మాట్లాడారు ఫోన్లో. ఏంటమ్మా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీ హస్బెండ్ ఏం చేస్తారు, నీకు ఏం కష్టం ఉంది, పిల్లలు ఏం చదువుతున్నారు, మొత్తం కూడా అడిగి తెలుసుకున్నారు. వెంటనే 5 లక్షల రూపాయలు సాయం కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళకి. అక్కడ ఉన్నటువంటి అధికారులు నీ బాగోగులన్నీ చూస్తారు, మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు ఏం చేయాలో చేస్తారు, పిల్లల్ని బాగా చదివించండి, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కూడా మీకు పూర్తిగా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు, మీరు ధైర్యంగా ఉండండి, ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీకు మహిళలకు అండగా ఉంటుందని చెప్పి చాలా క్లియర్గా ఆమెతో ఫోన్లో మాట్లాడి ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు. సో గతంలో ఎప్పుడైనా సరే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా బాధితుల పక్షాన నిలబడి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నప్పుడు ఆయన రోడ్ల మీదకి వచ్చి చాలామందితో కలుస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధితుల దగ్గరికి వెళ్ళి కనీసం పలకరించిన పరిస్థితి లేదు. పరదాలు కట్టుకొని ప్యాలెస్లోనే కూర్చుండిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ బాధిత మహిళతో మాట్లాడి ఆ మునికన్నప్ప అనే వ్యక్తికి కఠిన శిక్ష వేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ మహిళ బాధ్యత మేమే తీసుకుంటాం, ప్రభుత్వం చూసుకుంటుంది ఒక భరోసా ఇచ్చారు. పిల్లలు కూడా మంచిగా చదవమని చెప్పారు. ఇది ప్రభుత్వం ఈ విధంగా పనిచేయాలి. దుర్మార్గులు అన్ని చోట్ల ఉంటారు. మునికన్నప్ప లాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద మహిళల మీద దాడులు చేసేవాళ్ళు, అఘాయిత్యాలు చేసేవాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో ఉంటారండి, రాష్ట్రం మొత్తం మీద ఉంటారు. ఇక్కడ కుప్పంలో జరిగింది. ఆ దుర్మార్గులు ఇట్లా ప్రవర్తించేసరికి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. డెఫినెట్గా ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చూడకూడదు.
అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముని కన్నప్ప అనే వ్యక్తిని 4 తగిలిచ్చి వాడికి బుద్ధి చెప్పి ఒక 4 లక్షల రూపాయలు వీళ్ళకి సహాయం చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేయాలి. అంతే తప్పించి ఏం దొరుకుతుందా మనం రాజకీయం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టడానికి మనకి ఏం అస్త్రం దొరుకుద్దా? మీరు రాజకీయం చేయాలనుకుంటే సజావుగా చేయండి. రాజకీయాలు చేయించుకుంటే మీ ఏది ప్రజలకు ఇబ్బందికర పరిస్తుందో దాని మీద చేయాలి. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ ఉందో దాని మీద చేయాలి. అంతేగాని ప్రతిదాన్ని తీసుకొచ్చి పొలిటిసైజ్ చేసుకోవటం అంటే ప్రజలు కూడా చీత్కరించుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయంలో ఈ పర్టికులర్గా శిరీష ఈ మహిళ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. నిన్నటి నుంచి అక్కడ స్థానిక అధికారులు కూడా వేగంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు.